నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని పెద్ద బొద్దెంకి బెదిరిస్తుంది. నిన్న వాళ్ళ సొంత ఊరైనటువంటి మహారాష్ట్రలోని సంభాజీనగర్కి వచ్చాడు కదా, అక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇంకా విద్యార్థులు కోపంలోనే ఉన్నారు, ఇంకా వాళ్ళ యొక్క కోపం చల్లారలేదు. జాతీయ ఉద్యమంలో ఏ విధంగా అయితే మొన్న విద్యార్థులు నెల రోజుల పాటు పాల్గొన్నారో ఇంకా ఎక్కువగానే పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థుల్ని భయపెడుతున్నారు. విద్యార్థుల మీద ఉన్నటువంటి కేసులు కనుక ఎత్తివేయకపోతే మేము చాలా పెద్ద ఉద్యమం అయితే చేపడతాను, అందులో ఎటువంటి ఇది లేదు. కాబట్టి నరేంద్ర మోదీ ఇకనైనా ఆలోచించుకొని ఆయన రాజీనామా చేసి ఇన్ఫ్లుయెన్సర్గా మారి వీడియోలు చేసుకోవాలన్న విధంగా వీడు మాట్లాడుతున్నాడు. ఇది కాకుండా నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపుతాం. ఏ విధంగా అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడో అదే విధంగా నరేంద్ర మోదీ కూడా రాజీనామా చేస్తాడు. ఆయనకు అనుగుణంగా ఇన్ఫ్లుయెన్సర్గా మారుతాడని చెప్పి ఈ పిల్లకాయకి కొంచెం ఓవర్ యాక్షన్తో కూస్తున్నాడు నిన్న మీడియాని చూసేసరికి. అంటే ఈ జనాలు చూసేసరికి, జంతర్ మంతర్లో ఆ యొక్క ఇది చూసేసరికి ఏదో అనుకుంటున్నాడు వీడు. ప్రభుత్వాన్ని దింపేస్తాం, నరేంద్ర మోదీతో ఇది చేసేస్తాం, రాజీనామా. ఇక్కడి నుండి వస్తాయి అవి, ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి వాళ్ళ కడుపు మంట. నరేంద్ర మోదీ అధికారంలో ఉండడం ఇష్టం ఉండదు. పైగా ప్రభుత్వాన్ని దింపేస్తాం, దేశాన్ని నాశనం చేసేస్తాం. ఈ బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ లాగా దేశాన్ని తయారు చేసేస్తే వీడు అనుకున్నది సక్సెస్. ఇక వీడు హ్యాపీగా అమెరికా వెళ్ళిపోయి అక్కడ ఎంజాయ్ చేస్తాడు. ఇక్కడ వీడి వెనకాల పడినటువంటి యువత అందరూ కలిసి రోడ్ల మీద పిచ్చోళ్ళు అయిపోయి భిక్షగాళ్ళలాగా పరిగెడతా ఉంటారు. ఇక వాళ్ళు ఏమొచ్చేసి వాళ్ళ జీవితాలని నాశనం చేసుకోవాలి. వీళ్ళు మాత్రం హ్యాపీగా 5 స్టార్ హోటల్లో మంచిగా ఎంజాయ్ చేస్తారు. ప్రభుత్వాన్ని దించేస్తాం. ఇదేనా ప్రతి ఒక్కడి యొక్క మాట? ప్రభుత్వాన్ని దించేస్తే ఏమవుద్దిరా? దేశం అల్లుకొల్లలం అవుతాయి. అది ఎవరు అధికారంలో ఉన్నా సరే మనం మాటకి ప్రభుత్వం దించేస్తామంటే దేశం మరొక 10 రోజులు వెనక్కి వెళ్ళిపోద్ది, లేదా 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోద్ది. అంతకుమించి ఏం సాధించాయి? నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక కానీ ఇలాంటి ఉద్యమాలు చేస్తున్నటువంటి ఏ దేశాలైనా ఏం సాధించాయి? ఈరోజు యూరోప్ ఏం సాధించేస్తుంది? అదే అలా యూకే. ఈ ఉద్యమాలతో ఏం సాధించాయి? అవి అభివృద్ధి చెందిన దేశాలైనా, చెందుతూ ఉన్న దేశాలైనా, చందని దేశాలైనా ఈ నిరసనలతో, ఈ రాస్తారోకులతో చేసేదేముండదు. నువ్వు ఈ దేశాన్ని ఏదో చేసేస్తాను అనుకుంటున్నావు, కానీ నువ్వు ఈ దేశాన్ని నాశనం చేయడం తప్ప ఇంకేమీ చేయలేవు. మీ యువత ఈ పనికిరాని ఇది అంటే మీ బొద్దింకులు ఎవరైతే ఉన్నారో ఈ బొద్దింకులనే యువత దేశాన్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. కానీ 70% యువత ఇప్పటికీ నరేంద్ర మోదీ వెనక ఉంది. నీకు ఇంకా అనుభవం లేదు, ఇంక నువ్వు చిన్నోడు. మరొక 10 సంవత్సరాలు పోతే నీకు అర్థమవుద్ది అసలు నువ్వు ఎవడెవడ మాట వినేసి నువ్వు జీవితాన్ని నాశనం చేసుకున్నావు. అప్పుడు నీకు అర్థమవుతుంది నిన్ను ఎవడెవడు వాళ్ళ స్వార్థానికి వాడుకుంటున్నారో అప్పుడు నీకు అర్థమవుతుంది.